భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 7. నమస్కారం. భగవద్గీతలోని దివ్య శ్లోకాల ద్వారా మన జీవన మార్గాన్ని వెలిగించే ఈ పవిత్ర ప్రయాణానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం 7వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అస్మాకం తు విశిష్టా యే తాని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. శ్లోకం వివరణ. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు: గురువర్యా, ఇప్పటివరకు పాండవుల వైపు ఉన్న వీరుల గురించి చెప్పాను. ఇప్పుడు మన వైపు ఉన్న ప్రత్యేకమైన యోధుల గురించి మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. దుర్యోధనుడు తన సైన్యాన్ని గురించి చెప్పేటప్పుడు గురువుని ఆశ్రయిస్తూ మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో ఆత్మవిశ్వాసం కంటే అంతర్గత భయం మరియు ఆధారపడే మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. జీవితానికి సందేశం. మన జీవితంలో కూడా మన బలాన్ని నమ్మకుండా ఇతరుల మీద అతిగా ఆధారపడితే అది మన బలహీనతను చూపిస్తుంది. భగవద్గీత మనకు చెప్పేది నిజమైన బలం బయట కాదు, లోపల ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేని చోట ఎన్ని సాధనాలున్నా శాంతి ఉండదు. ఇలాంటి లోతైన భగవద్గీత శ్లోకాల వివరణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం.